ప్రసాదం అప్పాలు తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: మైదా, కరాచీ నౌక, పంచదార, ఆయిల్, శనగపిండి, ఇలాచీ పౌడర్, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు మనం ప్రసాదం అప్పాలు తయారు చేసుకోవడానికి వాటర్ కొలుచుకుందాం. 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని వాటర్ మరుగుతుంది. ఇప్పుడు నూక కొలుచుకోవాలి. 4 కప్పులు వాటర్ వేసుకున్నాం కదా, 2 కప్పులు కరాచీ నూక. దీన్ని బొంబాయి రవ్వ కూడా అని అంటారు. నూక 2 కప్పులు. పంచదార. నూక 2 కప్పులు కదా, పంచదార కూడా సేమ్ 2 కప్పులు తీసుకోవాలి. వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలి. పంచదార 2 కప్పులు తీసుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని కలపాలి. జీడిపప్పు, కిస్మిస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అదే జీడిపప్పు చిన్న ముక్కలు కట్ చేసుకొని, కిస్మిస్ ఈ 2 కలిపి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పంచదార అంతా కలిసేలా కలపాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. బాగా మరిగింది కదా, సిమ్లో పెట్టుకుని నూక స్లోగా వేసుకోవాలి. వేసుకుని గట్టితో తిప్పుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా అలా కలుపుతూ ఉండాలి. బాగా కలపాలి. రెండు కప్పులు కరాచీ నూకకి 4 కప్పులు నీళ్ళు వేసుకున్నాం కదా మనం. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం గట్టి పడ్డది కదా, ఇప్పుడు ఒకసారి వేసుకొని మరలా అంతా కలుపుకోవాలి. మనకి ప్రసాదం తయారైపోయింది. మైదా కూడా 2 కప్పులు తీసుకోవాలి. ఇలాచీ పౌడర్ కొద్దిగా, శనగపిండి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. శనగపిండి మాత్రం మర్చిపోకూడదు. శనగపిండి వల్ల దీనికి టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ 1/2 స్పూను. ఇదంతా కలుపుకోవాలి.
కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం బజ్జీలు కలుపుకుంటాం కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ముందు మనం ప్రసాదం రెడీ చేసుకున్నాం కదా, చేతికి నెయ్యి రాసుకొని నేను చేసిన విధంగా అప్పాలు తయారు చేసుకోవాలి. చక్కగా అన్నీ తయారు చేసుకోవాలి. నెయ్యి రాసుకొని అన్నీ తయారు చేసుకోవాలి. అప్పాలన్నీ తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. అప్పాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా మనం. ముందు మనం పిండి కలుపుకున్నాం కదా, మైదా, శనగపిండి, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నది ఇందులో ముంచి అప్పాలు వేసుకోవాలి. చక్కగా అందంగా వేసుకోవాలి. వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని మాత్రం దీన్ని వేపుకోవాలి. నెమ్మదిగా రివర్స్ చేయాలి ఒక్కొక్కటిని. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేది కదా, వేగింది కదా. ఇప్పుడు ఒక్కొక్క అప్పాలు తీసుకోవాలి బౌల్లోకి. ఇది ఎక్కువగా దేవుడి దగ్గర నైవేద్యం కింద పెట్టుకుంటారు అన్నమాట. అంటే ప్రసాదం అప్పాలు దుర్గాదేవికి ఇష్టం ఎక్కువ. ప్రసాదం అప్పాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.